హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి. ఆల్రెడీ మందు స్ప్రే చేసుకోవడం కూడా అయిపోయింది. ఉదయం సమయం ఇప్పుడు వచ్చేప్పటికి 7:25 అవుతుంది. నేను 6:10కే రావడం జరిగిందండి. అంటే ఆ టైంలో మనం లైటింగ్ అనేది సన్లైట్ అనేది ఉండదు కాబట్టి నేను అప్పుడు వీడియో అనేది చేయలేదు. ఇప్పుడు మందు స్ప్రే చేసుకోవడం అయిపోయిన తర్వాత వీడియో అనేది చేస్తూ ఉన్నానండి. అయితే ఈరోజు నేను వచ్చేప్పటికి ఏం మందు తెచ్చుకున్నానో అవి దేనికి పనిచేస్తాయో చెప్తానండి. అయితే బేసిక్గా మనకి ఈ మంచు అనేది ఎక్కువగా పడతా ఉంది కాబట్టి ఈ ఫంగస్ తెగుళ్ళు అనేవి వ్యాప్తి చెందడానికి చాలా అవకాశం ఉంటుందండి. అది మాత్రమే కాదు, ఇన్ కేస్ లేనట్లయితే వస్తాయి. మన తోటలో కానీ ఉన్నట్లయితే తిరిగి ఆ తెగుళ్ళు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయండి. కాబట్టి మనం తెగుళ్ళకు సంబంధించినటువంటి మందులు మనం ఈ సమయంలో ఖచ్చితంగా స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి. సాధ్యమైనంత వరకు ప్రతి 15 రోజులకోసారైనా సరే ఈ తెగుళ్ళకు సంబంధించినటువంటి మందులు స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి. అయితే ముఖ్యంగా మన మిరప తోటలకి ఈ సమయంలో బూడిద తెగులు అనేది రావటం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఈ బూడిద తెగులుకు సంబంధించినటువంటి మందులు మనం స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయం అయితే జాగ్రత్తగా గమనించుకోవాలండి. కేవలం ఆ ఒక్క తెగులుకు సంబంధించినటువంటి మందులే కాకుండా మల్టిపుల్గా పనిచేసే మందులు అనేవి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుందండి. ఎందుకోసం అంటే మనం స్పెసిఫిక్గా ఆ ఒక్క తెగులుకు సంబంధించినటువంటి మందే స్ప్రే చేసుకున్నట్లయితే వేరే తెగుళ్ళు కూడా ఉండొచ్చు కదా, రావడానికి కూడా అవకాశం ఉండొచ్చు కదా. కాబట్టి మల్టిపుల్గా పనిచేసే మందులు మనం తెచ్చుకున్నట్లయితే తెగుళ్ళకి మనకి మంచి ప్రయోజనం అయితే ఉంటుందండి. అయితే మిత్రులారా, మనం ఇక్కడ బూడిద తెగులుకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు అనేది ఆకు కింది వైపు తెల్లగా ఉంటుందండి. దీనివల్ల కలిగే నష్టం ఏంటంటే మన మిరపతోటకి ఈ బూడిద తెగులు అనేది వచ్చినట్లయితే ఆకు అనేది పసుపు రంగులోకి మారుతూ ఉంటుంది. కింద తెలుపుగా ఉండి పైన పసుపు రంగులోకి మారుతూ ఉంటుంది. అంటే అది వ్యాధి ముదిరిపోయినప్పుడు అండి. దానివల్ల జరిగే నష్టం ఏంటంటే చెట్టు అనేది కాతా పూత రెండు కూడా వదిలేస్తూ ఉంటుందండి. ఎందుకోసమంటే ఆకు అనేది నీట్గా లేనప్పుడు ఏమవుతుందంటే మొక్క ఫోటోసింథసిస్ అనేది జరుపుకోదండి. దానివల్ల పోషకాలు అనేవి లోపిస్తూ ఉంటాయి. అందువల్ల ఆకు లేదంటే కారా పూత అనేది మొక్క వదిలేస్తూ ఉంటుంది. కాబట్టి మనం బూడిద తెగుల్ని అంత ఈజీగా అయితే తీసుకోకూడదు. ఖచ్చితంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. అది ప్రివెంటివ్గా అయినా పర్లేదు, లేదంటే క్యూరేటివ్గా అయినా సరే పర్లేదండి. కాబట్టి మిత్రులారా, ఈ సమయంలో బూడిద తెగులుకు సంబంధించినటువంటి జాగ్రత్త అనేది ముఖ్యంగా తీసుకోండి మిత్రులారా. మీరు కాదు నేను అన్ని రకాలుగా పనిచేసే విధంగా మందులు స్ప్రేయింగ్ చేసుకుంటానంటే అది కూడా చెప్తానండి. నేను బేసిక్గా ఈరోజు నేను అన్ని తెగుళ్ళకు పనిచేసే టెక్నికల్ కలిగిన మందు తెచ్చుకున్నానండి ఈరోజు. అంటే గతంలో కూడా స్ప్రేయింగ్ చేసుకున్నాను, అంటే మళ్ళీ ఈరోజు కూడా స్ప్రేయింగ్ అనేది చేసుకున్నానండి నేను. అయితే మిత్రులారా, ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని రైతులు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ చేసి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది రైతులకి పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీరు బెల్ బటన్ అనేది టచ్ చేయండి. అందువల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది నోటిఫికేషన్ రూపంలో. కాబట్టి ఈ రెండు విషయాలు అయితే గమనించుకోండి. అయితే ఇప్పుడు చెప్తానండి, నేను తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి ఈరోజు జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్టీఎం అండి. దీంట్లో వచ్చేప్పటికి 2 రకాలైన టెక్నికల్స్ ఉంటాయి. అదే అజాక్సిస్ట్రోబిన్ 11%, ఇంకోటి వచ్చేప్పటికి టెబికనజోల్ 18.3% అండి. అంటే మనం కస్టోడియా అంటాం కదండి, అదేనండి ఇది. అయితే ఈ ఎస్టీఎం అనేది నేను ఎందుకు తెచ్చుకున్నానంటే దీంట్లో అజాక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్ ఉంది కాబట్టి ఈ అజాక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్ వచ్చేప్పటికి మన మిరప తోటల్లో వచ్చేటువంటి 90% తెగులకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదండి ఈరోజు బూడిద తెగులు అని. బూడిద తెగులు పనిచేస్తూ ఉంటుంది. కాయ కుళ్ళడికి, కొమ్మ కుళ్ళడికి, మ్యాక్సిమం తెగుళ్ళకి మన మిరప తోటలో వచ్చే వాటికి చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుందండి. కాబట్టి నేను ఈరోజు ఈ సమయంలో ఇది తెచ్చుకోవడం జరిగిందండి. అంటే గతంలో కూడా నేను స్ప్రేయింగ్ చేసుకున్నాను, నాట్కోర్ అని, ఎస్టీఎం అని స్ప్రేయింగ్ చేసుకున్నాను. కానీ ఈ టైంలో ఇది స్పెసిఫిక్గా ఎందుకు తెచ్చుకున్నానంటే మనకి మంచు తీవ్రత అని ఎక్కువగా పడతా ఉంది కాబట్టి లేని తెగుళ్ళు వస్తాయి, లేదంటే ఉన్న తెగుళ్ళు ఏమవుతాయంటే నిక్షిప్తమై ఉన్నాయి, స్ప్రెడ్డింగ్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ తెగుళ్ళకి పనిచేసే మందు ఈరోజు నేను ఎంచుకోవడం జరిగిందండి. అజాక్సిస్ట్రోబిన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుందండి. మ్యాక్సిమం అన్ని తెగుళ్ళకి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అన్ని రకాల తెగుళ్ళకి పనిచేసే మందులు ఎంచుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. ఎందుకోసం అంటే
మనకి ఎప్పుడు ఏ తెగులు వస్తుందో మనం ఐడెంటిఫికేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇది ప్రివెంటివ్గా పనిచేస్తూ ఉంటుంది, అలాగే క్యూరేటివ్గా కూడా పనిచేస్తూ ఉంటుందండి. ప్రివెంటివ్ అంటే తెగులు రానట్లయితే రాకుండా ఆఫ్ చేస్తూ ఉంటుంది, ఒకవేళ వచ్చినట్లయితే తెగుల్ని ఇది క్యూర్ చేస్తూ ఉంటుందండి. అంటే మనం దీన్ని కస్టోడియా అని అనుకోవచ్చు. మనం కస్టోడియాలో ఉన్న టెక్నికల్స్ ఇవి కాబట్టి పర్ఫెక్ట్గా వర్కింగ్ అనేది చేస్తూ ఉంటుందండి. అయితే మనం దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 250 ml నుండి 300 ml వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, మీరు ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా తెగుళ్ళకు సంబంధించినటువంటి మందులు స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. సాధ్యమైనంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి. ఎందుకోసం అంటే ఈ మంచు అనేది తగ్గేంత వరకు మనం జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. మన తోటను కూడా నీట్గా పెట్టుకోవచ్చు తెగుళ్ళ బారిన పడకుండా కూడా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే స్ప్రేయింగ్ అనేది చేసుకునేటప్పుడు మల్టిపుల్ తెగుళ్ళకు పనిచేసే మందులు అనేవి స్ప్రేయింగ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అయితే మిత్రులారా, నేను ఈ ఎస్టీఎం అనేది ఎందుకు తెచ్చుకున్నానంటే చెప్పాను కదండి, ఇందులో ఉన్నటువంటి ఎజాక్సిస్ట్రోబిన్ అనేది మన మిరప తోటలో వచ్చే చాలా రకాల తెగుళ్ళకు పనిచేస్తూ ఉంటుందండి. కానీ మీకు ఓన్లీ నాకు బూడిద తెగులకే కావాలనుకున్నట్లయితే మీరు మైక్లోబ్యూటానిల్ అనేది ఉంటుందండి, ఇండెక్స్ అని, అది తెచ్చుకున్నా పర్లేదు. దాని ఒక్క దానికి మాత్రం అయితే కాదు, నాకు చాలా రకాల తెగుళ్ళకు పనిచేయాలి ప్రివెంటివ్గా అనుకున్నట్లయితే ఈ ఎస్టీఎం అయినా పర్లేదు. లేదన్నట్లయితే మీరు కస్టోడి అయినా సరే స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. లేదన్నట్లయితే మిస్టర్ టాప్ అనేది ఉంటుందండి, అదైనా సరే స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా ఇబ్బంది అయితే ఏం లేదండి. సో ఏదో ఒకటి తెచ్చుకోవడానికి కంపల్సరీ 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ అనేది చేసుకోండి తెగుళ్ళకు సంబంధించి. సో మిత్రులారా, ఇదిగోండి నేను చెప్పాను కదండి. చెప్పాను కదండి నేను మందు స్ప్రేయింగ్ చేసుకున్నానని. ఇదిగోండి అయిపోయింది. అంటే ఆ టైంలో లైటింగ్ అనేది లేదు కాబట్టి ఈ వీడియో చేయలేదు. ఇప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవడం అయిపోయింది, అందువల్ల వీడియో అనేది చేస్తూ ఉన్నానండి. సో ఉంటానండి మిత్రులారా, మరొక స్ప్రేతో మరొక వీడియోలో కలుద్దామండి. అందరికి కూడా ధన్యవాదాలు.